అసలు మ్యాటర్ ఏంటంటే నేనైతే చాట్ జీపీటీలోకి వెళ్ళి కంటెంట్ కోసం ఏదో ఛాలెంజ్ అడిగాను అన్నమాట. ఇది చూడండి, బీఆర్లో అంట ఫస్ట్ దిగిన వెంటనే ఫస్ట్ ఎనిమిని ఫిస్ట్తో చంపి ఆడి దగ్గర ఉన్న గన్లు ఎత్తుకుని ఆ గన్లతో ఆడాలంట. మళ్ళీ ఇంకో గన్ను కూడా ఎత్తుకోకూడదంట, ఓన్లీ ఆ గన్నులతోనే ఆడాలంట. ఒకవేళ ఆడ దగ్గర ఒకటే గన్ అంటే, ఒకవేళ ఆడ దగ్గర అసలు గన్నే లేకపోతే ఏం చేయాలి? పోన్లేండి గైస్, ఎలాగన్నా ఈ చాట్ జీపీటీ ఇచ్చిన ఛాలెంజ్ అయితే కంప్లీట్ చేద్దాం. నేనైతే భీమాశక్తిలో దిగుతున్నా, ఎందుకంటే ఇక్కడ ఎనిమీస్ బాగుంటారు, లూట్ కూడా బాగానే ఉంటుంది. జాగ్రత్తగా దిగి ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్కడైతే ఒకటి దిగడమాట. ఆడ ఏ గన్నులో ఎత్తుకుంటే ఆ గన్నే వాడాలి. అరే ప్లీజ్ రే నిమిగ్గా ఒక్క మంచి గన్ను ఎత్తుకుని నా దగ్గరకు వచ్చావనుకో, నిన్ను బుర్రకాయ మీద గుద్దేసి నీ గన్ను దొబ్బేస్తా. వచ్చాడు గైస్, జాగ్రత్తగా వెళ్ళి బుర్రకాయ మీద గుద్దే గుద్దే గుద్దే. అమ్మయ్యా, ఒకసారి ఆగండి, ఈడు ఎంపరం తీసాడో విఎస్ఎస్ తీసాడా? నాకైతే ఈడు ఇక్కడికి వచ్చినప్పుడే వాడు వెనకాల విఎస్ఎస్ ఉంది కాబట్టి విఎస్ఎస్ తీయాలనుకుంటున్నా. పర్లేదులే గైస్, యూఎంపీ విఎస్ఎస్ రెండు మంచిగానే. విఎస్ఎస్ లాంగ్, యూఎంపీ షార్ట్ రేంజ్. నాకు తెలిసి ఇప్పుడు నేను చంపినోడు ఖచ్చితంగా ఆడు దిగుతాడు పగతో, ఎందుకంటే నేను పిస్ట్తో చంపేశాను కదా. ఖచ్చితంగా దిగుతాడు గైసాడు. ఫుట్ స్టెప్స్ వినపడుతున్నా దిగుతున్నాడు. ఇప్పుడైతే ఈ ఫెన్సింగ్ దగ్గర ఉన్నాడు. ఈయనైతే యూఎంపీతో జాగ్రత్తగా కొట్టాలి. 20 అయితే ఆడదు గైస్. ఓకే, దిగినోడు మళ్ళీ ఒకటేసాం. అక్కడ భీమాశక్తిలో ఎవడో రివైవ్ చేస్తున్నాడు. ఫస్ట్ ఇక్కడ కారేసిన ముందు భీమశక్తిలోకి వెళ్దాం ఆగండి. అక్కడ కొంచెం ఒక లంబర్ని కానీ ఎదుటి ఉంటే బాగుంటుంది. ఆ ఆటో కొందరండి గైస్, నేను ఇంకా ఏ ఆటో ఉంటుందేమో అనుకున్నాను. ఒకవేళ అదే ఆటో ఉంటే పర్లేదులే, ట్రక్ వెళ్ళే పర్లేదు. బాబు గోల్కొండ ముందైతే అక్కడికి వెళ్ళి లోపల అయిపోద్ది ఆడు చేస్తాడులేండి గైస్. వెళ్ళి లోపల రైడ్ అయిపో. అసలు కంట్రోల్ ఉన్నట్లేదు కార్ అయితే. చేస్తా మనం వచ్చి లోపల అయితే ఆడైతే రివైవ్ చేసుకున్నాడు గైస్. కరెక్ట్గా గ్లూ వేసాడే. ఇప్పుడైతే ఆడికి చిక్కకుండా వెళ్ళిపోతాడు. నాకైతే ఫుల్గా డ్యామేజ్ దింపడుగా, నాకు అసలు హెల్తే లేదు, అయినా సరే నన్ను నిలుకున్నాడు. ఫోన్లే కానీ ఇక్కడ పైన రూమ్లో అయితే ఒకడైతే ఉన్నాడు గైస్, ఒక్కడు ఇద్దరు. ఇంకా నా ముందరైతే ఒకడు ఉన్నాడు కానీ ఆడు ఎక్కడ ఉన్నాడు అంటలేదు గైస్. ఫస్ట్ అయితే మ్యాప్లో కనపడుతున్నాడు, దగ్గరికి వెళ్ళి కొనేసి వచ్చేదాం ఆగండి. ఎక్కడున్నాడు వీడు? కింద అయితే రాడు, కొంపతీసి దీనిపైన కూడా ఉన్నాడా? దీనిపైన ఉంటే ఖచ్చితంగా నన్ను చూసి కొడతాడు వీడు ఖచ్చితంగా. దీనిపైన అయితే దానిపైన ఉండంటాడు ఖచ్చితంగా. మరి ఎవడ పైనుంచి దిగుతున్నాడు? కాదు డ్రోనా? ఇందాకడే కదరా ఇద్దరు కనపడ్డారు, ఇప్పుడైతే ముగ్గురు గైస్ మ్యాప్లో అయితే. ఇక్కడైతే ఎవడో కనపట్లేదు కానీ స్టీవా ఏదోట్లేదు కానీ అన్నమాట. వెళ్దాం అలాగా. ఎక్కడ తెస్తావురా బాబు అంటే పేర్లు ప్రిపేర్డా? పోనీ ఇక్కడ ఏమన్నా కొట్టుకుంటున్నారా అంటే ఇక్కడ కూడా ఎవడు లేడు అన్నాడు. నేను అటు వెళ్ళిపోదాం, దాని పేరు నాకు తెలియదు కానీ అటు వెళ్దామండి. ఇంటికి లిస్ట్ ఇవ్వాలోకి అయితే వెళ్దాం. అరే ఎవరు నాకు తెలుసురా, ఇప్పుడే కదరా అక్కడి నుంచి వచ్చింది. ఎలా కుట్టారా? ఎవరా నన్ను చూసావు కదరా, ఎందుకు అలా వచ్చేతావు? కొట్టొచ్చు కదరా. ఏం చెప్తాను గాయస్ ఇది. అరే ఎనిమి ఈ నన్ను కొట్టాడా లేకపోతే ఎనిమిది కనపడ్డా? దాన్నే కొట్టాడు కదా, స్కానర్ను కొట్టాడు అన్నమాట. నేను ఎక్కడున్నా కనపడ్డానికి. ఈడు ఇంకా బయటకు రాడేమో, నాకు ఎడ్డ కొడతాడు. నేను కానీ దొరికితే ఎడ్డ కొడతాడు నాకు. ఊరి అంటే డైరెక్ట్గా వెళ్ళిపోతున్నాను కదా, ఖచ్చితంగా నాకైతే ఎట్ట తగ్గుతుంది అనుకున్నా. కాకపోతే ఆడైతే నన్ను అయితే చూడలేదు అసలు. పైన చూసాడు కానీ ఇంకా అసలు ఇక్కడే ఉన్నాడు. అమ్మయ్య ఎక్కడే ఉన్నావురా, ఆగరా నాకు ఆగుతుంది రా కొడేసుకుందంతా. వీడు కూడా అయిపోయాడు, 5 kills. ఓకే, ఇక్కడ నుంచి ఇంకా వెళ్ళిపోవాలి. అక్కడి నుంచి ఇక్కడికైతే వచ్చాను గైస్. ఇక్కడైతే ఎవడో డ్రాప్లో వచ్చేస్తున్నాడు. ఇక్కడ ఫైరింగ్ కూడా చేస్తున్నారు. ఇక్కడ బోల్డ్ మంది ఎనిమిస్ అయితే ఉన్నారు. అక్కడైతే కావాలంటే ఇంట్లో అయితే ఒకడు ఉండే అవకాశం అయితే ఉంది.
ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం అయితే ఇక్కడ ఎనిమీస్ ఉన్నారా, ఫైరింగ్ వస్తుంది, ఫైరింగ్. ఊరి ఈడు కూడా ఎనిమి మాట్లాడు. వీడికైతే ఆ బాడీ తగిలింది, అది తగలేదు. వీడైతే ఎవరన్నా కొట్టాడు లాంగ్ రేంజ్లో. ఇక్కడ ఎవరన్నా ఉన్నారా, ఎవరు లేరు. కానీ ఇక్కడ నుంచి ఫస్ట్ అయితే సేఫ్కి వెళ్ళిపోదు మనం గైస్. ఎవడో కార్ వేసుకొని వస్తున్నా, శబ్దం అయితే వస్తుంది నా దగ్గర. వీడియో వెనక నుంచిరా కూడా ఉందా. మరి ఎందుకురా నీకు కవర్ వేసుకుని వచ్చి మరీ చచ్చావు. ఇంకా ఎవడో లేడు కదా, ఎక్కడైతే మెరుగుట్టేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్కడ కవర్ వేసుకుని వెళ్దాం. ఆగండి ఊరి ఎనిమిరా ఊరెనోరెనోరా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈయనైతే కొట్టేది అరే అది తగిలింది కదరా 100. చా 7 ఉందంటే అక్కడికి వచ్చింది. 7 వచ్చినా వీడు కూడా అయిపోలేండి వేరే వాడు. అయినా కానీ అయిపోయింది, మొత్తం అయిపోయింది. ఇప్పుడు నేను ఎవరినన్నా ఫిస్ట్తో కొట్టి ఆడ దగ్గర ఉన్న దానిలో మాత్రమే వాడాలి. ఈ జోన్లో ఎలా కొట్టుకుంటా నేను ఫిస్ట్ తోటి. ఎందుకన్నా మంచిది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడైతే ఒక్క ఇంట్లో కార్లు వేసుకుని వచ్చేస్తున్నారు కదా. ఇలా అయితే ఈ ఇంట్లో అయితే ఉందాం. ఈ వుడెన్ హౌస్లో అయితే ఉండి లాస్ట్ జోన్ దాకా ఉండి అప్పుడైతే ఎవరన్నా కొట్టడానికి ప్రయత్నిద్దాం. ఇక సమయం వచ్చింది. ఇంక ఈ వుడెన్ హౌస్లో ఉంటే నేను చచ్చిపోతా. కాబట్టి ఆ హౌస్కి తరలించాలి. జాగ్రత్తగా ఎవరికి కనపడకుండా ఆ హౌస్ దగ్గర వెళ్ళిపోయి అక్కడ కూర్చున్న ఈ గుడిసెలో ఫుల్ సేఫ్. వచ్చేసాను లేరా బాబు ఎవడ కొట్టకుండా. ఇక్కడైతే ఉన్నాం. ఎవడన్నా ఎనిమిది వస్తే అని ఫిష్తో కొట్టి ఎవరి దగ్గర గన్నులు ఎత్తుకోవడానికి ప్రయత్నిద్దాం. అక్కడైతే ఇద్దరికి ఫైటింగ్ అవుతుంది. మరి ఎవరిని ఎగ్గడం, మరి అక్కడికైతే హెల్త్ అయితే ఉండదు, తక్కువ ఉంటుంది. కాబట్టి ఇక్కడికి వచ్చినాక ఫిష్తో కొడదాం. నాకు ఇప్పుడే గుర్తుకొచ్చింది, ఇందాకైతే నేను డేంజర్ జోన్ తీసి ఉంటున్నాను అన్నమాట. ఈ లాస్ట్ జోన్లో డేంజర్ జోన్ వేసినాక ఇంకా అసలు అరే నేను డేంజర్ జోన్ వేయకూడదే. ఈ డేంజర్ జోన్తో కిల్స్ వచ్చేస్తే ఫిస్ట్. అరే ఈడెవడ వస్తున్నాడు జాగ్రత్త. ఫిస్ట్ చంపడం ప్రయత్నిస్తాడు. అరే సింపుల్గా ఇప్పుడు ఈ ట్రాఫిక్ పెట్టుకోవడం వల్ల ఈ క్యారెక్టర్ వల్ల నాకు చాలా ప్లస్ పాయింట్ అయింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడైతే వీటి దగ్గర ఉన్న మంచి గన్నులు షూట్ చేసుకుని వెళ్దాం. మెడిగిట్టేసుకొని పర్లేదులేండి గైస్. MP5 త్రిబుల్ చిప్ SKS మంచి గన్నులు వచ్చి నాకు ఇచ్చాడు వీడు. అరే గైస్ వీడు ఎవడో నాకు తేగేసాడు. వీడి దగ్గర క్యారెట్ స్కిల్ వేసాడు రా. అరే ఇప్పుడు నన్ను సింపుల్గా కొట్టేస్తాడు వీడు. బయట అయితే ఉన్నాడేమో. బయటే ఉన్నాడు గైస్, బయట కాదు ఈ హౌస్ బయట ఉన్నాడు. కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇదిరా పోయిందిరా క్యారెట్ స్కిల్. ఇలా బయటకు వచ్చి ఇక్కడ ఎవడన్నా ఉన్నాడా. ఊరే అమ్మాయి అయితే వీడి దగ్గర మ్యాక్-10 ఉందంటే వీడు ఖచ్చితంగా ఇప్పుడే దిగినోడు అయ్యి ఉండాలి. కాబట్టి బయట త్వరగా బయటకు వచ్చి కొట్టాలి. త్వరగా దీన్ని బద్దలు కొట్టి అయితే ఈయనైతే కొట్టడానికి ప్రయత్నిద్దాం. వీడు గ్లూవల్ వేసి ఆపేస్తున్నాడు. వీడు జోన్ వచ్చేస్తుందిరా. ఊరే అలా చేయకురా ప్లీజ్ రా. పెద్ద ప్లాన్ వేసాడుగా వీడైతే నన్ను గ్లూవల్ ఏర్పించారమని. కానీ నేను ఎలాగన్నా బయటకు వస్తా నీ దగ్గరికి వస్తా. బయటకు వచ్చా. సావు ఎందుకు ఇరికించావు నన్ను, ఎందుకు ఇరికించావు? వీడి దగ్గర మంచిగా అందట్టు నన్ను చంపలేకపోయాడు గైస్. నేనైతే ఎక్కడో దిక్కన ఒక కార్నర్లో కూర్చొని ఉండాలి. జోన్ అయితే వస్తుంది. జోన్ ఆ పక్కకి అయితే వెళ్తుంది అనమాట. నేను కరెక్ట్గా జోన్ మధ్యలో అయితే ఉన్నానేమో అనుకుంటున్నా. జోన్ వెళ్తుంది, జోన్ అయితే స్లింక్ అవుతుంది. జాగ్రత్తగా ఇక్కడ ఇంకొకటి ఎవడన్నా ఉన్నాడా? ఈ కార్నర్లో అయితే దోకను ఉందా మాగండి గైస్. ఎవడన్నా వచ్చాడనుకో పేరు చేద్దాం. MP5 త్రిబుల్ ఉంది మన దగ్గర. నాకెందుకో బయట సౌండ్ వినపడుతుంది. బయట ఎవడో ఉన్నాడు ఖచ్చితంగా. ఇక్కడ ఎవడో ఉన్నాడు గైస్, బయటే ఉన్నాడు ఖచ్చితంగా. అరే గ్లూవల్ పోతున్నారా, జాగ్రత్తగా ఉండాలి. లాస్ట్ దాకా వచ్చారే. ఆడెవడో క్యారెట్స్కి వేసి తీసేసాడు. ఇక్కడే బయట ఎవడో ఉన్నాడేమో. అరే ఇక్కడే కాల్పులు జరిగినాయి. సౌండ్ వచ్చింది నాకు, ఏంటి క్యారెట్స్కి వేసి వచ్చేస్తున్నాడు గైస్ ఈడెవడో సింపుల్గా. నేను ఎందాడు కొట్టినోడా అయ్యి ఉంటాడు ఖచ్చితంగా. ఇంకా నేను ఇంకో ఇద్దరే ఉన్నాం. నేను ఆడ ఎవడు కొడతారో చూడాలి. బుయ్యా దగ్గరకు వచ్చింది కదా. నేను ఖచ్చితంగా బుయ్యాకి అయితే ట్రై చేస్తాను. జోన్ అయితే కరెక్ట్గా ఆగింది నా దగ్గర. జోన్ స్ట్రింక్ అయ్యే లోపల నేనైతే ఒక పర్మనెంట్ కవర్కి వెళ్ళాలి. ఈడు ఎక్కడున్నాడు నాకైతే కనపట్లేదే. ఈడు ఎక్కడ దాగున్నాడో కనపట్లేదు నాకైతే. ఇక్కడైతే డబ్బాల దగ్గర ఉందాం. కనపడ్డాడు. దొరికేసావు కానీ ఇంకా బయటకు రా. నేనైతే ఎలాగైనా కొడతా గైస్.
ఆడి దగ్గర కూడా MP5 ఉంది. నేను ఎలాగన్నా కొట్టాలి. అరే చంపేశాడే. చే గాయస్ ఛాలెంజ్ అయితే కంప్లీట్ చేయలేకపోయాను. కాకపోతే దగ్గర దాకా వచ్చాను గైస్. నేను అయితే ఇంకొక్కని కొడితే ఛాలెంజ్ అయితే కంప్లీట్ అయ్యేది. కామెంట్ చేయండి గైస్, మీరు ఛాలెంజ్ కంప్లీట్ చేయమంటే కంప్లీట్ చేస్తా. ఓకే గైస్, లైక్ కూడా చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ గైస్.